ప్రతిసారి ఇదే ఎందుకు జరుగుతుంది అసలు ఈ ఫుడ్ పాయిజన్ అనేది ఎందుకు జరుగుతుంది ఒకసారి మనం గమనిస్తే కనుక 4th పేజ్లో ఉంది రైట్ ఇది వార్త మనం ప్రతిసారి నేను ఈ న్యూస్ అనాలిసిస్ చేసినప్పుడు కామన్గా వచ్చే వార్తలో ఇది ఒకటేమో అనిపిస్తుందండి ఎందుకంటే సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అనేది చాలా వెరీ కామన్ అయిపోయింది అసలు ఏం జరుగుతోంది ఎందుకు ప్రభుత్వాలు ఈ మొద్దు నిద్ర దయచేసి నేను బీఆర్ఎస్ యా కాంగ్రెస్ కోయిబో ఎవరైనా సరే ఎందుకు ఈ మొద్దు నిద్ర ఏ ప్రభుత్వం వచ్చినా సరే హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ చాలా కామన్ వెరీ కామన్గా మారిపోయింది చూడండి ఒకసారి నారాయణపేట జిల్లా మాగనూరు హై స్కూల్లో బుధవారం మధ్యాహ్నం భోజనం చేసి స్టూడెంట్లు అస్వస్థకు గురయ్యారు అది స్కూల్ ఇది హాస్టల్ కాదు స్కూల్ రైట్ మాగనూరు హై స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం హాస్టల్ స్కూల్స్ అన్నీ అంతే ఇంకేముంది దాంట్లో ఇప్పుడు తేడా ఉంది అస్వస్థకు గురయ్యారు గుడ్డు తిన్న తర్వాత సుమారు 110 మంది తీవ్ర ఇబ్బంది పడ్డారు వెంటనే టీచర్లకు సమాచారం అవడంతో స్థానికంగా ఓ ప్రభుత్వ డాక్టర్ను పిలిపించారు 15 మంది స్టూడెంట్లకు ఫస్ట్ ఎయిడ్ చేసి 9 మందిని మెరుగైన ట్రీట్మెంట్ కోసం మక్తల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తరలించారు ఇన్ఛార్జ్ హెచ్ఎం సస్పెన్షన్ ఏజెన్సీ రద్దు ఇంకంతే కానీ సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటారు అంతకుమించి ఏముంటుంది చూడండి దావకాల్లో పడ్డారు పోరగాళ్ళు చూడరు చిన్న పాపం ఎంతమంది చిన్న పిల్లలే అంటే పెద్దోళ్ళు ఏం కాదు కదా టీనేజర్స్ బహుశా 12 అబౌవ్ ఉంటారు అంతే టీనేజర్స్ హై స్కూల్ పిల్లలు చూడండి అంతకంటే చిన్నోళ్ళు 10 కంటే చిన్నోళ్ళు కొంతమంది 12 ఉండి ఉంటారు బహుశా 8 to 14 మధ్యలో ఉన్నారు ఈ పిల్లలంతా కూడా ఇట్లా దావకాల్లో పడ్డారు తల్లిదండ్రులకు ఎంత బాధ అనిపిస్తుంది ఒకసారి మీరు ఈ ఫోటో చూస్తే మనకి ఎంత బాధ అనిపిస్తుంది కదా హై స్కూల్లో మరి ఈ గుడ్లు తింటే గిట్లా ఏం ఎందుకు అంత నాసిరకం నిజంగా చెప్తున్నా ఇలా కొరడాలతో కొట్టాలండి అసలు కొరడాలతో శిక్షించిన తక్కువే ఈ కామెంట్ చేస్తున్నా అని మీరు ఏమనుకున్నా సరే కానీ ఈ వీళ్ళకి ఇంకేమైనా అయితే ఎవడు బాధ్యుడు సరే ఇప్పుడు ఏదో ఇంకా నయం తప్పిదారు బయటపడ్డారు ఇంకేమైనా అయితే ఎవడు బాధ్యుడు ఓ 2 రోజులు మేము గిట్లే వార్తలు చెప్తే మీరు గట్లా అయ్యో పాపం అనుకుంటారు పోతారు దీనికి శాశ్వత చర్యలు లేవా అసలు వీళ్ళ మీద నిఘా లేదా నియంత్రణ లేదా ఎవడు పట్టించుకోడా సాంఘిక సంక్షేమ హాస్టల్ పరిస్థితి అంతే అది పోయి ఇప్పుడు హై స్కూల్ కూడా వచ్చింది హై స్కూల్లో కూడా ఈ గుడ్డు తిని 110 మంది అస్వస్థకు గురయ్యారంటే మామూలు విషయమా ఎక్కడో కుళ్ళిపోయినా మురిగిపోయిన గుడ్లు నాసిరకం అవుట్డేటెడ్ గుడ్లు తీసుకొచ్చి పెట్టిన వాడు వీడిని ఎందుకు శిక్షించకూడదు పెట్టినోని ఈ హెచ్ఎంకు బుద్ధి లేదా లేకుంటే వాడెవడు ఇన్ఛార్జ్ హెచ్ఎం సస్పెన్షన్ ఇన్ఛార్జ్ హెచ్ఎం అంట ఆ హెచ్ఎం ఎటు పోయినా మరి ఇన్ఛార్జ్ హెచ్ఎం ఎందుకున్నాడు ఏం లేదు మెమోలు ఇస్తారు సస్పెండ్ ఏదో వాడు ఏముంది ఇంకో 6 నెలలు అయితే ఇంకో తాడు జాయిన్ అవుతాడు అంతే కామన్ అది ఎందుకు నియంత్రణ లేదు ఇప్పుడు అందుకే ఈ హెచ్ఎంఓ ఇన్ఛార్జ్ హెచ్ఎంఓ వాని కొడుకో బిడ్డను ఇక్కడ చదివిస్తే బాగుంది తెలుస్తుంది ఆ కొడుకో పిల్లలకో ఇక్కడ చదివించి వాళ్ళకు కూడా ఇదే ఫుడ్ పెట్టించి వాళ్ళు కూడా అక్కడే తింటే ఈ గుడ్డు తింటే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఆ కథ ఏందని గుడ్డు ఆ ఫుడ్డు అని చాలామంది తింటున్నారు నేను అందరిని అనట్లేదు సారీ చాలా చోట్ల బాగానే ఉంటుంది కానీ ఇలాంటి కొంతమంది వాళ్ళ వల్ల ఈ చెడ్డ పేరు ప్రభుత్వ పాఠశాల కూడా ప్రభుత్వ స్కూల్స్ మధ్యాహ్న భోజనం అంతా బాగాలేదా దీన్ని బట్టి అనుకోదు మరి ఐమ్ సారీ అట్లా కాదు చాలా చోట్ల తింటున్నారు టీచర్లు కూడా మధ్యాహ్నం అక్కడ తింటారు చాలామంది అది కాదని లేదు వాస్తవం ఎందుకంటే ఇగో ఇలాంటి వాళ్ళ వల్లే ఇలాంటి హెచ్ఎంస్ ఇలాంటి ఇన్ఛార్జీలు ఉంటేనే ఈ బాధ అంతా ఇప్పుడు చూడండి ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అయితే మాగనూరు స్కూల్లో ఫుడ్ పాయిజన్ అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరే కదా ఇలాంటి వాళ్ళ వల్ల మొత్తం ప్రభుత్వ స్కూల్ అని ఇట్లే ఉన్నాయంటే లేదు చాలా కొన్ని చోట్ల బాగున్నాయి అద్భుతంగా నడుస్తున్నాయి మధ్యాహ్న భోజనం సన్నబియ్యం అంతా బాగానే ఉంది కానీ ఇగో ఇలాంటి చోట్ల ఈ జరిగే ఇన్సిడెంట్సే నిజంగా ఈ బెడ్ల మీద పిల్లలు చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది చూడండి బల్లే పుస్తకాలు పట్టుకొని చదివే పిల్లలు ఇగో బెడ్ల మీద వండుకొని ఏంది ఈ బాధ ఏం కర్మ ఇట్లాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి సస్పెన్షన్ కాదు ఇంకా అంతకు మించి తీసుకోవాల్సిందే 6 నెలలు ఏడాది చేస్తే సరిపోదు అలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంది ఈ ఏజెన్సీ ఎవడో వాడిని జీవితకాలం మళ్ళీ వాడు ఎక్కడ ఈ కోడిగుడ్లు ఈ మధ్యాహ్న భోజనం ఈ పథకాలు పెట్టేట కాడ ఎక్కడ వీడు ఈ ఏజెన్సీ వాడు ఎవడు వాడిని మళ్ళీ ఆ దరిదాపులోకి రాకుండా చేయాలి దుర్మార్గం ఇది నిజంగా చెప్తున్నా నేను వీడు అంటున్నా అనుకోకండి దయచేసి ఎందుకంటే ఆవేదన పిల్లలు ఇలా చూస్తున్నా అనిపిస్తుంది ఎంత బాధాకరం అనిపిస్తుంది అంటే పిల్లల్ని ఇట్లా దావకాల్లో పడితే ఇట్లాంటి చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు దయచేసి గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది సీఎం ఆగ్రహం చర్యలకు ఆదేశం ఎందుకంటే ఆయన ఉమ్మడి పాలమూరు జిల్లా ఆయన సొంత జిల్లా ఫుడ్ పాయిజన్ ఘటనపై ముఖ్యమంత్రి ఆరా తీశారు మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరితో మాట్లాడి స్టూడెంట్స్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు కలెక్టర్తో మాట్లాడి ఘటన గల కారణాలు తెలుసుకున్నారు మెరుగైన ట్రీట్మెంట్ అందించమంటూ ఆదేశించారు జరిగేది అదే తర్వాత ఏదో సస్పెన్షన్ చేస్తారు కానీ కఠిన చర్యలు ఉండాలి దయచేసి పిల్లల విషయంలో మనకు విద్యా వైద్యం ప్రభుత్వ స్కూల్స్ అంటే ఇప్పటికే ఒక రకమైన చులకన భావం ఉంది ప్రభుత్వ స్కూల్స్లో చదవాలంటేనే చదివించాలంటే ఒక రకమైన చులకన భావం ఉంది
ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది ఎప్పటి నుంచో వస్తుంది, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం లేదు. బట్ అదంతా పోవాలి, ఆ అభిప్రాయం పోవాలంటే కలెక్టర్లు మంత్రులు కూడా పోయి అప్పుడప్పుడు పోయి భోజనాలు చేసి వస్తారు, నిద్రపోయి వస్తారు, హాస్టళ్ళలో స్కూళ్ళల్లో తినొస్తారు. కానీ ఎన్ని చేసినా ఏం లాభం లేకుండా అయిపోతుంది. ఇట్లాంటి ఒక ఏదన్నా ఒకటి అయితే చూసినా ఇక బూడిదలో పోసిన పండిరే అంత. ఇంత చేసి కూడా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరే. ఇలాంటి వాళ్ళ మీద నిజంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సో అది రైట్. ఇక బీసీ లగచల్ల దాడి వ్యూహకర్త కేటీఆర్ అంటూ